కలడు గదా నృప విదితకాయుడో వాడు వీని గెలవంగలాడు అతని బోపలమునే తెలిసి ధర్మసూరు కూడా తెల్లముగా యొకనాడు పంపుమా బలియు వేగ జయించగలాడు మల్లుని కలడు గదా నృప విదితకాయుడో మహారాజా, ఈ మల్లును జయించే వీరుడు మన కొలువులోనే ఉన్నాడండి. ఎవరండి అలాంటి వీరుడు? ఒకనొక రోజు మీ కొలువులోకి వచ్చి బాగా వండుతా రొమ్ము వయసుకు వచ్చిన మల్లెల రసాన్ని పిండుతానన్నాడే ఆ వల్లాంకుడైతే ఇతన్ని జయించగలడండి అన్నాడు. నిజమా? ఉమ్మాటికి నిజమేనండి. వెంటనే అతన్ని పిలిపించండి అన్నాడు. ఎవరెక్కడ? చిత్తం మహాప్రభు వంటగదిలో ఉన్న బలరాముని నేను చెప్పాను తీసుకురండి అన్నాడు. వంటగదికి చేరుకున్నారండి ఇద్దరు సేవకులు. అప్పటికి భీమసేనుడు చేస్తున్నాడు. 100 కేజీల పప్పు ఉడకబెట్టి తానొక్కడే వీరావేశంతో విరుపుతున్నాడు ఈ భీమసేనుడి. చూశారండి సేవకులు ఇద్దరు. ఒరే, అసలే వరలాంకుడికి ముక్కు మీద కోపంరా, మధ్యలో ఏమన్నా వాగామా ఇతడికి భలే కోపం వస్తుంది. ఆ మాట్లాడితే ఆ కోపం వచ్చిన సమయంలో నిన్నో వంకాయ నన్నో బెండకాయ పప్పులో వేసి వెళ్ళిపోయగలరా, మనకెందుకు వచ్చిన గాచారం అన్నాడు. రే, చెప్పకపోతే రాజు దంతాడు, చెబితేమో ఈయన చంపేస్తాడు, ఏం చెయ్యాలని బాధపడుతుంటే 3వ వ్యక్తి వచ్చాడట. అదేంటోరా, ఈ బలరాంకుడు ఎంత ముక్కోపోయినా కంకుమట్ట గారి పేరు చెబితే చల్లగా చల్లారిపోతుంది నేను కోపం అంతా. అవునా? అవును. ఓ బలరాంక, నిన్ను మహారాజు గారు రమ్మంటున్నారన్నాడు. ఏదైనా పనుంటే మీ రాజుని రమ్మనండి ఇక్కడికి, నా చెబుతల చాలా పనులు ఉన్నాయన్నాడు. ఓ నాయనో, నువ్వు చెప్పినంత తేలిగ్గా నేను చెప్పగలమా? అయితే పక్కనే కంకుమట్టు గారు కూడా ఉన్నారండి, మిమ్మల్ని దగ్గరని మరి వెంట పెట్టుకోమన్నారు వాళ్ళేనన్నాడు. ఓహో, మా అన్నగారు కూడా ఉండి నన్ను రమ్మన్నారంటే ఇక్కడ ఏదో కారణం ఉంటుంది, ఏదో కారణం ఉందనే విషయం తెలుసుకుని తాను ఎదుగుతున్న పప్పు గిన్నెలు కాలుతో పక్క తన్ను తన్నాడు. అది పొయ్యి మీద పడి ఇక 100 కేజీలు ఉంది అక్కడ ఒక రుబ్బురారు. దాని తీసక్క భుజానేసుకున్నాడు భీమసేనుడు. యథాతథం భుజం మీద పెట్టుకోవడం అలవాటైపోయింది. మహారాజు గారికి ప్రణామములు. ఏమండి కంకుపట్టు గారు, నేనుండేది యువతలైతే ఎట తిరిగి దండం పెడతాడేంటి ఇతడు? కొందరు అంతేనండి, కొందరు నమస్కారం పెట్టడమే ఎక్కువ, అటుందా ఇటుందా అని ఆక్షేపించడం మరీ ప్రమాదకరం అండి, ఉన్నదాంతో సర్దుకోండి అన్నాడు. ఓ వలలంక, ఈ మల్లుని నువ్వు జయించిన రాజ్యము యొక్క కీర్తి ప్రతిష్ట నిరుపము నాయన అన్నాడు. ఏం సమాధానం లేదు. ఈ మల్లును నువ్వు జయించగలవా లేదా? అబ్బే, మళ్ళీ సమాధానం లేదు. ఇంతలో ధర్మరాజు గారు అన్నారు, నాయనా వలలంక, ఈ మల్లును జయించి రాజుగారు మనకు నీకు ఆశ్రయం ఇచ్చినందుకు గాను ఆయన రుణం తెచ్చుకోవడానికి ఇది అవకాశం తండ్రి అన్నాడు.